ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల మనకి హనుమాన్ జయంతి రాబోతుంది కాబట్టి ఆ రోజు ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిది, ప్రత్యేకంగా మంత్రం అంటూ ఏది జపిస్తే మంచిదండి? వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారి జననం జరిగిందని చెప్పి ఈ శ్లోకానికి పరమార్థం. ఇదే మనకి మెయిన్ హనుమాన్ జయంతి. మెయిన్ డూప్లికేట్ లేదు, అసలు ఒకటే హనుమ జయంతి. అదే ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు వచ్చేటువంటి వైశాఖ బహుళ దశమి శనివారం హనుమత్ జయంతి. అంటే ఇప్పుడు చైత్రమాసంలో కూడా అది హనుమత్ జయంతి కాదు, మంతమంది కూడా మనం చెప్పుకున్నాం. హనుమత్ విజయోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారు లంకలో సీతాదేవిని చూశారు కాబట్టి ఆయన ఏ కార్యం కోసమైతే వెళ్ళారో ఆ కార్యం దిగ్విజయం పూర్తయింది కాబట్టి ఆ రోజున విజయోత్సవంగా ఉత్సవం చేస్తారు తప్పితే హనుమత్ జయంతోత్సవం అయితే కాదు. జయంతి అంటే ఒక్కటే ఉంటుంది, పుట్టినరోజు ఒకటే కదా. ఎవరికైనా ఈ నార్త్ ఆర్ సౌత్ ఎవరికైనా సరే ఒక్కటే. అదే హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి జూన్ 1వ తారీఖు వచ్చింది. నిజంగా ఇందాక మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం మొట్టమొదట్లో, వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. ఈ శ్లోకంలో వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రం, జూన్ 1వ తారీఖు వైశాఖ మాసం బహుళపక్షం దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రం శనివారం. ఆయన పుట్టినప్పుడు ఏ లక్షణాలైతే ఉన్నాయో ఆ తిథికి, ఆ వారం, ఆ నక్షత్రం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి వచ్చే జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతిలో మొత్తం ఉన్నాయి. అదే శనివారం, అదే పూర్వాభాద్ర నక్షత్రం, అదే దశమి, అదే కృష్ణపక్షం, అదే వైశాఖ మాసం, అన్ని సంపూర్ణంగా ఒకటే రోజు కలిసి రావటం నా 42 సంవత్సరాల వయస్సులో మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను. అలా అన్నీ కలిసి ఒక్కటే రోజు కలిసి రావటం అంటే చాలా చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పబడతాం. ఆంజనేయ స్వామి వారి జయంతోత్సవం. ఆంజనేయ స్వామి వారి నామస్మరణ చేస్తే చాలు అన్ని కష్టాలు తెలియపోతాయి మనకి. బుద్ధిర్బలమ్య సోధైర్యం నిర్భయత్మవరోగత అజాడ్యం వాక్పడుత్పంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి వారి నామం చెబితే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, భయం, నిర్భయత్వం, అరోగత, అనారోగ్యం, అజాడ్యం, వాక్పడుత్వం, ఏవైతే అనారోగ్యం పోయి ఆరోగ్యం రావటం, నిర్భయం పోయి అంటే భయం పోయి నిర్భయంగా ఉండగలగటం, బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, అలాగే వాక్పడుత్వం. ఎవరైనా మాట చెప్పినప్పుడు చూడండి, ఒక శాసనం లాగా తయారవుతూ ఉంటుంది మాట. తప్పనిసరిగా చేయవలసిందే. అది చిన్నవాడా పెద్దవాడా తెలియదు, కానీ తప్పనిసరిగా మాట మాత్రం శాసనం అవుతుంది. అలాంటివన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి నామాన్ని స్మరిస్తే చాలా తప్పనిసరిగా ఆ యొక్క యోగం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి మంత్రశక్తి అంటే ఆయనలో ఉండేటువంటి శక్తి ఎలా ఉంటుంది అంటే, ఆయన నామస్మరణ చేసి ఏదైనా ప్రయాణం చేసినా చాలు తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని వస్తారట. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠ ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః ఉదితిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః. ఈ 12 నామాలు పారాయణం చేసుకొని ఏదైతే ప్రయాణం చేస్తున్నామో, ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అంటాడు. 12 నామాలు మనసులో తలుచుకొని ఏ ప్రయాణానికైతే వెళ్తున్నావో ఆ ప్రయాణం వెళ్తున్నటువంటి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇక్కడ వాహన ప్రమాదాలు జరగవు. అలాగే తస్య మృత్యుభయం నాస్తి, మృత్యుభయం అనేది ఎక్కడా కూడా కలగదు అని చెప్తాడు ఆంజనేయ స్వామి వారి నామం వల్ల. అలాగే యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఎలా ఉంటారు? తత్ర తత్ర కృతమస్తకాంజనం, నమస్కారం చేస్తూ ఉంటారట ఆయన. అంటే రామనామానికి బద్ధుడైపోయాడు ఆయన.
రామ అనేటువంటి శబ్దం ఎక్కడ వినపడితే అక్కడ ఆంజనేయ స్వామి వారు తిష్ట వేసుకొని కూర్చుంటారు అవును. కదా. ఉమ్. హనుమత్ జయంతి శనివారం రోజున వస్తుంది. అన్ని లక్షణాలతో కూడుకున్నటువంటి హనుమత్ జయంతి. మరలా చెబుతున్నాను, చైత్రశుద్ధ పౌర్ణమికి వచ్చేది హనుమత్ జయంతి కాదు. ఉమ్. ఇది అక్షర సత్యం. ఎక్కడైనా రాసి పెట్టిందేమో తీసుకురమ్మని చెప్పండి ఎవరైనా. అవును. ఈ శ్లోకానికి పరమార్థం ఏంటో చెప్పమని చెప్పండి. తప్పనిసరిగా హనుమత్ జయంతి అనేది వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ దశమి రోజున వచ్చేటువంటిదే అసలైన హనుమత్ జయంతి. కాబట్టి ఈ హనుమత్ జయంతి రోజున ప్రొద్దున్నే స్నానం చేసి చక్కగా సంధ్యావందనం చేసుకుని ప్రొద్దున్నే ఇంట్లో దీపారాధన చేసుకొని దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయండి. ఉమ్. వివాహం కావాలి అనుకునేటువంటి వారు పసుపు కొమ్ములతో చేయండి. వ్యాపారం బాగుండాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా ఈ మల్లెపూలతో చేయండి. ఏదైనా భూత ప్రేత పిశాచ బాధలు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అవి పోవాలి అనుకునేటువంటి వారు, ఆరోగ్యం కావాలి భూత ప్రేత సమస్యలు పోవాలనుకునేటువంటి వారు మిరియాలతో చేయండి. తప్పనిసరిగా మనోవాంఛ నెరవేరాలి, వ్యాపారం బాగుండాలి అనుకునేటువంటి వారు ఖర్జూర పండ్లతో ప్రదక్షిణాలు చేయండి. అంటే పట్టుకుని మన ప్రశ్న 108 తీసుకుంటాం. 108 కౌంట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఒకటి తీసుకోవడం, ఒక ప్రదక్షిణ చేసి రాసేసి వచ్చేసి పక్కన పెట్టేసుకోవడం, మరలా ఇంకోటి తీసుకోవడం, మళ్ళీ ప్రదక్షిణ చేసి వచ్చి పక్కన పెట్టుకోవడం. ఇలా కౌంట్ మీద మన దృష్టి ఉండదు. అప్పుడు భగవంతుడి మీద మాత్రమే మన దృష్టి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా సంఖ్య మీద ఉండదు కదా. 108 ముందుగానే కౌంట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తీసుకుంటాం కాబట్టి ఆ సంఖ్య వాడి మీద దృష్టి కలగదు. చక్కగా భగవంతుడి మీద దృష్టి కలుగుతుంది. ప్రదక్షిణాలు చేయండి. ఈ ద్రవ్యాలతో చేయడం ద్వారా ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారిని సందర్శనం చేసుకొని తమలపాకుల మాల స్వామివారికి అలంకారానికి వేయండి. అది 108 తమలపాకులు కావచ్చు, 54 కావచ్చు, 27 కావచ్చు. అవకాశం లేకపోతే కనీసం 11 తమలపాకులతో అయినా సరే సింధూరంతో తమలపాకు మీద చిన్న మన అగ్గిపుల్ల కానివ్వండి, అగ్గిరపత్తి పుల్ల తీసుకొని దానికి పత్తి ఇట్లా కాటన్ ఇట్లా అనేసి దాంతో సింధూరంలో నూనె పోసేసి చెమేరి తైలు కానీ ఆవు నెయ్యి కానీ వేసి దాంతో శ్రీరామ అని తమలపాకు మీద ఒక్కోసారి ఒక్కో తమలపాకు మీద రాసి స్వామి వారికి సమర్పించండి. అవకాశం ఉంటే అప్పాలు, వడలు, వెన్నపూస, మినప సున్నుండలు, కొబ్బరికాయ, 5 అరటిపండు ఇవి నివేదన చేయండి. లేదు మేము గుడి దాకా వెళ్ళలేం, ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తరంతో పూజ చేసుకోండి. లేదు హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం ఆంజనేయాయ నమః అని చెప్పి నామాలు చెప్పుకుంటూ ఆంజనేయ స్వామి వారికి అవకాశం ఉంటే తమలపాకులతో, లేదంటే అక్షతలతో, సింధూరంతో కలిపిన అక్షతలతో స్వామివారికి పూజ చేయండి. సింధూరం తీసుకోండి. ఓ తమలపాకు ఓ చిన్న ప్లేటు పెట్టేసి సింధూరంతో మరలా 108 సార్లు పూజ చేయండి. ఈ వడలు, అప్పాలు, తర్వాత పానకం, వడపప్పు, మినప సున్నుండలు, అలాగే వెన్నపూస, 5 అరటిపండు, 1 కొబ్బరికాయ ఇవి నివేదన పెట్టండి. ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చొని తినాల్సిందే తప్పనిసరి. గురుగారు మీరు అన్నారు ప్రదక్షిణాలు చేస్తూ ద్రవ్యాలు ఉపయోగించాలని, వాటిని ఏం చేయాలండి? సందేహం ఉంటుంది. అదే చెప్తానమ్మా. ఖర్జూర పండు ప్రదక్షిణాలు మొత్తం అంటే మనం ఒకరోజు చేయటం కాకుండా 11 రోజులు, 21 రోజు, 27 రోజులు, 45 రోజులు ఇట్లా కూడా దీక్షతో చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఏం చేయాలంటే ఖర్జూర పండు అయితే సగానికి మొత్తం కోసేసి దాంట్లో పుట్నాలని చెప్పి వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, శనగపప్పు, కొద్దిగా మిశ్రి, పడిగి బెల్లం మెత్తగా వేసేసి దాంట్లో వేసేసి అవి నివేదన పెట్టి ఎవరికైనా భక్తులకు పంచిపెట్టవచ్చు. అలాగే మిరియాలతో చేస్తే పానకంలో దంచి వేయవచ్చు. అలాగే మల్లెపూలు అయితే పుష్పాలు సాక్షాత్ స్వామివారి పాదాలు చెంతనే వేస్తాం. పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఈ పసుపు కొమ్ములు మాలగా కట్టేసి స్వామివారి మెడలో వేసేయవచ్చు. ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పణ చేయవచ్చు. ఈ విధంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. నిజంగా అస్సలు ఎవ్వరు మిస్ అవ్వకండి. జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి, రామనామం చేయండి. ఆ రోజంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ, చక్కగా రామనామ పారాయణ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ అనేటువంటి శ్లోకం ఉంది. ఆ శ్లోకం చదివితే 1000 సార్లు విష్ణు సహస్రం అంటే విష్ణు సహస్రనామం మొత్తం కూడాను పూర్తి చేసినట్లుగా పుణ్యం వస్తుంది. కాబట్టి రామనామం చేయండి. ఆంజనేయ స్వామి వారి నిజంగా మీరు భక్తితో పరిపూర్ణంగా ఆంజనేయ స్వామికి మనం పూజ చేస్తే సాక్షాత్తు రాత్రిపూట కలలో వచ్చి మన కోరిక తీరుస్తాడు అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు. ఇంత ఘంటాపదంగా గట్టిగా చదువుతున్నానంటే అర్థం చేసుకోండి. ఆంజనేయ స్వామి వారి తత్వమే అది. ఇప్పుడు మనం నామాలు ఆయన పూజ చేసేటప్పుడు కూడా నామాలు చేసేటప్పుడు మనం మొదలు పెట్టేటప్పుడు చిన్నగా మొదలు పెడతాం. ఓం ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే. మనకు తెలియకుండానే వాయిస్ పెరిగిపోతుంటుంది. అంటే ఆ పిచ్చి కూడా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంటుంది. అంటే ఆయన అంత సంపూర్ణమైనటువంటి బలాన్ని మనకిస్తూ ఉంటాడు. ఆయనకి ఎంత బలం ఉందో
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కులమత భేద విచక్షణ రహితంగా పూజించేటువంటి శక్తి ఆంజనేయ స్వామి అవునండి. కదా. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు చూడండి, జయ శ్రీరామ్ అంటే వాడు గట్టిగా అరుస్తాడు, ఇంకా మనకంటే జై శ్రీరామ్ చెప్పు అంటే గట్టిగా అరుస్తాడు. అంటే ఆ జై శ్రీరామ్ అని ఆంజనేయ స్వామి వారి ముందు అనడానికి ఎంత బలాన్ని ఆంజనేయ స్వామి వారు పిల్లలకు ఇస్తున్నారు చెప్పండి. అవునండి. అంటే భవిష్యత్ బ్రహ్మ, రాబోయే కాలానికి బ్రహ్మ కూడా ఆయనే. నవ వ్యాకరణాలని 9 రకాల వ్యాకరణాలు చదువుకున్నాడు ఆయన. అలా చదువుకున్న వాళ్ళు ముగ్గురే ఉన్నారు, రావణాసురుడు, ఆంజనేయ స్వామి, బ్రహ్మ. ఇక్కడ ముగ్గురే చదువుకున్నారు వ్యాకరణాలు. ఎంత వేద విజ్ఞానాన్ని కలిగినటువంటి నిధో, అలాగే ఎవరి దగ్గర ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ వ్యవహార శైలిని మానవులకి నేర్పించేటువంటి శక్తి కూడా ఆంజనేయ స్వామి వారు. అందుకనే చూసారంటే కాల్చి వచ్చాడని చెబుతూ ఉంటాం. అంటే మేధస్సుని, అమితమైనటువంటి మేధస్సుని, వాయు వేగాన్ని ఆయన ఎట్లా ఉంటుంది అంటే గాలి కంటే కూడా ఇంకా వేగంగా వచ్చేస్తాడు కదా. కాబట్టి అంత శక్తి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈ విధంగా పూజించండి. జూన్ 1 తారీఖు హనుమ జయంతి రోజున మరలా మీకే కాదు, మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా చెప్పండి. చైత్రశుద్ధ పౌర్ణమి హనుమ జయంతి కాదు, వైశాఖ బహుళ దశమే హనుమ జయంతి. జూన్ 1వ తారీఖు వచ్చింది, 2024వ సంవత్సరం శనివారం రోజున వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారి సేవలో రామనామం స్మరిస్తూ తరించండి. ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు పాత్రులై తరించండి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.